2026 ఉగాది శ్రీ పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ సంవత్సరం వీరికి కలిసి వస్తుందా లేదా? అలాగే ఈ రాశి యొక్క ఆదాయ వ్యయాలు ఏమిని, ఇంకా వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన పరిహారాలు ఏమిటి, మరి ఆ వివరాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాలని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి 8074222517 నెంబర్ కి కాల్ చేసి మరి ఆ వివరాలు ఏమిటో తెలుసుకునే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి 8074222517 నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే 2026 ఉగాది శ్రీ పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఆదాయం 10, వ్యయం 6, రాజపూజ్యం 3, అవమానం 3గా ఉన్నాయి. ఈ పరాభవ సంవత్సరంలో మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు కల్పించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వృత్తి మరియు ఆర్థిక విషయాల్లో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం ప్రారంభంలో పని ఒత్తిడి కొంత పెరగవచ్చు. కార్యాలయంలో కొత్త బాధ్యతలు తీసుకోవాల్సి రావచ్చు. అయితే మీ తెలివితేటలు, చురుకుదనం వల్ల ఈ సవాళ్లను అధిగమించి మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. ఉన్నతాధికారుల దృష్టిలో మీ పనితీరు మెరుగ్గా కనిపించే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. కొందరికి కొత్త ప్రాజెక్టులు లేదా ఉద్యోగ మార్పు అవకాశాలు కూడా రావచ్చు. వ్యాపారస్తులకి ఈ సంవత్సరం కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించడం మంచిది. అయితే సంవత్సరం మధ్యకాలం తర్వాత వ్యాపారంలో మెరుగైన ఫలితాలు కనిపించవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే ఆదాయం సాధారణంగా ఉండినా కొన్ని అనుకోని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, ప్రయాణాలు లేదా ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు రావచ్చు. అయినప్పటికీ సరైన ప్రణాళిక ఖర్చుల్ని నియంత్రించుకుంటే ఆర్థిక స్థితి స్థిరంగా ఉండే అవకాశం ఉంది. కుటుంబ పరంగా కొంత జాగ్రత్త అవసరం. కొన్నిసార్లు కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. అలాంటి సందర్భాల్లో శాంతంగా వ్యవహరించడం మంచిది. వివాహం కాని వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు కనిపించకపోయినా మానసిక ఒత్తిడి లేదా అలసట రావచ్చు. కాబట్టి విశ్రాంతి తీసుకోవడం, వ్యాయామం చేయడం, యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇక మిథున రాశి వారు ఈ పరాభవనామ సంవత్సరంలో సానుకూల ఫలితాలు పొందడానికి కొన్ని ప్రత్యేక పరిహారాలు చేయడం మంచిదని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తోంది. మీ రాష్ట్రాధిపతి బుధుడి అనుగ్రహం కోసం ప్రతి బుధవారం విష్ణు సహస్రనామం పఠించడం వల్ల మానసిక ప్రశాంతత, వృత్తిలో విజయం సాధిస్తాయి. రాహు కేతు శాంతి కోసం డిసెంబర్ తర్వాత 8వ ఇంట రాహువు, 2వ ఇంట కేతువు సంచరిస్తున్నందున మంగళ శనివారాల్లో దుర్గాదేవికి కుంకుమార్చన చేయించడం వల్ల దోష ప్రభావం తగ్గి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.